స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వదినమ్మ 5వ భాగం. ఈ తాలిబొట్టు కొట్టేసే కదా నువ్వు మా పెళ్లి ఆపాలనుకున్నావు. తాలిబొట్టు కొట్టడం ఏమిటి, పెళ్లి ఆపాలనుకోవడం ఏమిటి? ఎవరిదో తీసుకొచ్చి చూపించి నా మీద నింద వేయాలని చూస్తున్నావా? దీనికి నాకు ఏ సంబంధం లేదు, నాకేమీ తెలీదు అని అమాయకంగా మాట్లాడుతుంది నవ్య. నటించుకు నవ్య, ఇది నీ బెడ్రూంలో నాకు దొరికింది. ఇందాకేదో అన్నావు, మీ వాళ్లకి నా అసలు రంగు గురించి చెప్పకుండా నన్నేదో కాపాడేసానని కదూ. అలా అయితే ఇప్పుడు నేను కూడా ఈ విషయం మీ అన్నయ్యకి, మీ అమ్మ నాన్నకి ఎవరికి చెప్పకుండా నిన్ను కాపాడినట్టే కదా. ఓహో, అంటే నాకు తెలియకుండా నేను లేని సమయంలో నా గదిలోకొచ్చి తాలిబొట్టు దొంగలించావన్నమాట. ఇందాక నీకే పాపం తెలీదన్నావు, ఇప్పుడేమో పొరపాట్లు నిజం ఒప్పేసుకున్నావు. అవును, అది నిజమే. అయితే ఏంటంట, నా మీద నిఘా వేశావా? నేను నీ మీద ఎటువంటి నిఘా వేయలేదు, ఈ తాలిబొట్టుని దొంగిలించలేదు. నీకు కాఫీ ఇద్దామని నీ గదిలోకొచ్చినప్పుడు ఇది నా కంటపడింది. నిజంగా నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకపోతే అప్పుడే నన్ను మొహాన ఎందుకడగలేదు ఈ తాలిబొట్టు గురించి? అలాగా, మరైతే నీకు నాకంటే పెద్ద మనసు ఉందంటున్నావు కదా, నువ్వెందుకడగలేదు నన్ను మండపంలో మేం మాట్లాడుకున్న విషయం గురించి? దానికి నవ్య ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. సమాధానం లేదు కదూ, కాని నా దగ్గరుంది, చెప్తాను విను. మనుషులన్నాక పొరపాట్లు చేయడం సహజం. తాలిబొట్టు తీయడానికి నీ కారణాలు నీకుండుండొచ్చు, అవేంటో తెలుసుకుందామని అనుకున్నాను. నేరుగా వచ్చి నీ మొహాన్ని అడిగితే నువ్వు ఇబ్బంది పడతావనుకున్నాను, అందుకే అడగలేదు. అంతే తప్ప అది మనసులో పెట్టుకుని వేరే ఉద్దేశంతో నీ మీద ఏదో కక్ష సాధించాలని మాత్రం కాదు. అంతా అబద్ధం, నిజం. అయినా మనం విన్న ప్రతీదీ, చూసింది ప్రతీదీ, అనుకున్న ప్రతీదీ నిజమవ్వాలని, అలాగే జరగాలని లేదు కదా. ఏమో, మనమే పొరపాటు పడ్డామేమో. అందుకే కొన్నిసార్లు దేన్నైనా నిర్ధారణ చేసుకోకుండా గుడ్డిగా ఎవర్నీ అడగలేం, సమాధానం కాలానికి వదిలేస్తాం. అదే నేను చేసింది. ఇప్పుడు కూడా ఇది నీకు చూపించేదాన్ని కాదు. ఎలాగైనా నువ్వు నన్ను అర్థం చేసుకోవాలనే తాపత్రయంతోనే చేశాను. అలాగైతే ఆ తాలిబొట్టుని నా రూంలో నుండి ఎందుకు తీశావో? నువ్వు నిర్లక్ష్యంగా ఈ తాలిబొట్టుని అందరికీ కనిపించేలా టేబుల్ మీద పెట్టావు. నేను కాకుండా ఇది అత్తయ్యగారో లేకపోతే ఇంట్లో వాళ్ళెవరైనా సరే చూస్తే నీ గురించి తప్పుగా అనుకుంటారని తీసి దాచాను. ఇక చాలాపు, ఇది నా పుట్టిల్లు. నేను తప్పు చేసినా నా ఇంట్లో వాళ్ళు నువ్వనుకున్నట్టు నన్నేమీ అనరు. అది ఒకప్పుడు, నేను ఈ ఇంటికి కోడలుగా రాకముందు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నువ్వు కూడా కాస్త పద్ధతిగా నడుచుకోవాలి. నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు, ఉంది అని అధికారం చెలాయిస్తున్నట్టుగా గట్టిగా మాట్లాడుతుంది అవని. ఏంటి నీ రుబాబ్ నా మీద? నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. అడగడానికి నువ్వెవరు, నేనెవరా? చెబుతాను విను. మీ అమ్మ తర్వాత నిన్ను చూసుకోవలసిన బాధ్యత ఉన్నదాన్ని. మీ అమ్మ తదనంతరం నువ్వు నీ పుట్టింట్లోకి అడుగు పెట్టడానికి అనుమతివ్వాల్సిన మనిషిని. అర్థం అయిందా? అలాంటి పరిస్థితి వస్తే పుట్టింటికి రావడమే మానేస్తాను. చెప్పినంత సులువు కాదది. ఇప్పటికంటే కూడా పెళ్ళయ్యాక నీకు పుట్టింటితో ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి నీ వదినతో కాస్త మంచిగా ఉండు. ఆ మాటలకు నవ్యకి పట్టరాని కోపమొస్తుంది. అసలు నువ్వు నా పుట్టింట్లో ఉంటే కదా నా మీద పెత్తనం చేయడానికి. నిన్ను మా ఇంట్లో నుంచి గేంటేస్తాను. అది నీ వల్ల కాదు. ఇంకో మాటుంటే చెప్పు, నువ్వే చూస్తావుగా. అంత తెలివి పౌరుషం ఉన్నదానివి మన మధ్య గొడవని మీ అమ్మా నాన్నకెందుకు చెప్పావు? అంటే కొంపతీసి అమ్మా నాన్న వదినతో చెప్పేశారా ఏమిటి అనుకుని, ఏం నువ్వు మాత్రం మా అన్నయ్యకి చెప్పలేదా? ఆ మాటతో నవ్య వాళ్ళ అమ్మానాన్నకు చెప్పింది అని నిర్ధారించుకుంటుంది అవని. నేను మీ అన్నయ్యకి చెప్పలేదు, నాకలాంటి బుద్ధి లేదు. ఆ మాటకు వదినకు ఏం బదులివ్వాలో అర్థం కాక నవ్య, నా క్లాస్కి టైం అవుతుంది అని వెళ్ళిపోతుంది నవ్య. అమ్మా, వద్దిన్ని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఏదైనా ఉపాయం ఆలోచించారా మీరు? ఒక ఉపాయం చేశానే, చూస్తా ఉండు అని హాల్లో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్తుంది మీనాక్షి. సూర్య సోఫాలో పేపర్ చదువుతూ ఉంటాడు. ఆ సమయంలో అవని ఇంట్లో ఉండదు. ఒరే సూర్య, నీ పెళ్ళాం పద్ధతి నాకేవీ నచ్చడం లేదురా. నన్ను మీ నాన్నని పట్టించుకోవడం లేదు. నవ్యని కూడా చీటికి మాటికి తెడతంది. తను చెప్పినట్టే వినాలి, ఈ ఇంట్లో తనదే పెత్తనమని అంటుంది. ఊర్లో వాళ్లకి మన కుటుంబం గురించి చులకనగా చెబుతుందంట.
నా మొగుడు కూడా నా మాట వినాల్సిందేనని, లేకపోతే విడాకులిచ్చేసి నా పుట్టింటికి వెళ్ళిపోతాను, అప్పుడు అతనే నా వెంట తిరగాలని, నీ గురించి కూడా చులకనగా మాట్లాడుతుందని ఊర్లో అందరూ అనుకుంటున్నారా. అయితే ఇప్పుడేం చేద్దామమ్మా? ఈ కోడలు మనకొద్దురా, మీరే కదా సంబంధం చూసింది. అందుకే తప్పు మాదే కాబట్టి మేమే వద్దని చెప్తున్నాం. నీకు ఇంకో పెళ్లి చేస్తాం. ఇదేమైనా బొమ్మల పెళ్లి అనుకుంటున్నారమ్మా? మనకి వద్దనుకుంటే వదిలేసుకోవటానికి? ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలి కానీ ఇలా మాట్లాడకండి అని కోపంగా లేచి వెళ్ళిపోతాడు సూర్య. ఆ మాటలకు నిర్ఘాంతపోతుంది మీనాక్షి. ఒకరోజు అవని, సూర్య ఇద్దరూ షాపింగ్కి వెళ్తారు. ఇంత అర్జెంటుగా షాపింగ్కి తీసుకొచ్చావేంటవని? నీకు చాలా చీరలే ఉన్నాయి కదా. నాకోసం కాదండి, మన నవ్య కోసం. నవ్య కోసమా? తను కొనమని అడిగిందా నిన్ను? లేదండి, నేనే కొంటున్నాను. సూర్య అర్థం కానట్టు అవని వైపు చూస్తాడు. అదేనండి, ఈ మధ్య వదినా మరదళ్ళు ఒకరికొకరు బట్టలు పెట్టుకోవాలని ఆచారం ఒకటొచ్చిందని ఊర్లో వాళ్ళందరూ ఒకరికొకరు బట్టలు పెట్టుకుంటున్నారు. అందుకే మన నవ్య కోసం కొందామని తీసుకొచ్చాను. అది విని సూర్య చాలా సంతోషంగా ఫీలవుతాడు. అవునా అని ఇద్దరూ షాప్ లోపలికి వెళ్తారు. చెప్పండి మేడం, ఏం కావాలి? డిగ్రీ చదివే అమ్మాయికి మంచి మోడర్న్ డ్రెస్సెస్ కావాలి. ఖరీదు ఎక్కువైనా పర్వాలేదు, బావుండాలి. అలాగే మేడం అని కొన్ని డ్రెస్సులు చూపిస్తుంది. అందులో ఒకటి సెలెక్ట్ చేస్తుంది అవని. అవని, మరి నీకు? నాకెందుకండి? నువ్వు మా చెల్లికి పెడితే మా చెల్లి కూడా నీకు పెట్టాలి కదా. అవుననుకోండి, కానీ ఇప్పుడు నాకెందుకండి? అనవసరమైన ఖర్చు. నాకు లేకపోయినా పర్వాలేదు. నవ్యకి పెళ్ళై అత్తారింటికి వెళ్ళి తన సంసారం తనకై చేతికి పెత్తనం వచ్చాక అప్పుడు పెడుతుందిలేండి. కానీ ఊళ్ళోని అమ్మలక్కలు ఇదంతా ఆలోచించరు కదా. మీ వదినికి చీర పెట్టలేదా నవ్య అంటూ వెటకారం చేస్తారేమో. మీకా భయం అక్కర్లేదండి. ఆ విషయం ఎవరికీ తెలీదు. ఇంట్లో నాది కట్టుకోకుండా ఉన్న కొత్త చీర ఒకటి ఉందిలేండి. దాన్నే మీ చెల్లి పెట్టిందని కట్టుకుంటాను. ఆ మాటకు సూర్య సంతోషంగా చూస్తాడు అవని వైపు. ఇక షాపింగ్ ముగించుకొని బయటకొస్తారు అవని, సూర్య. అప్పుడే రోడ్డుపై కిరణ్, నవ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుండటం చూస్తారు సూర్య, అవని. సూర్యకి చాలా కోపమొస్తుంది. కాలేజ్కి చదువుకోమని పంపిస్తే మా చెల్లి చేసే పనిదా? తన సంగతి చెప్దాం పద అని కోపంగా ముందుకు వెళ్లబోతాడు సూర్య. కాని అవని ఆపుతుంది. తొందరపడకండి. ఆడపిల్ల విషయంలో ఆచితూచి అడుగు వెయ్యాలి. వాళ్ళిద్దరూ స్నేహితులై ఉండొచ్చు కదా, మీరెందుకు తప్పుగా అనుకుంటున్నారు? కాసేపు నువ్వు చెప్పిందే నిజమనుకుందాం. కాని మనలాగే అందరూ అనుకోరు కదా అవని. మన ఊరి వాళ్ళెవరైనా ఇలా తనని చూస్తే ఇంకేమైనా ఉందా? మన పరువు పోతుంది. ఊరంతా ఏకిపోయిరు. అసలే పల్లెటూళ్ళు. కాస్త ఉంటే ఇంకాస్త ఎక్కించి చెప్తారు. కాలేజ్ చదువుతుంది. ఆ మాత్రం తను తెలుసుకోకపోతే ఎలా? ఇప్పుడు వెళ్ళి మీరు మాట్లాడితే అతని దగ్గర నవ్య చులకనమైపోతుంది. ఆ విషయం తన కాలేజీలో తెలిస్తే నవ్యకి చిన్నతనంగా ఉంటుంది. పైగా రోడ్డు మీద మాట్లాడితే నవ్యకి చాలా అవమానంగా ఉంటుంది. పైగా మీకీ విషయం తెలిసిపోయిందని తనకు తెలిసాక మారితే ఓకే. అలా కాకపోతే ఇంకా ఎక్కువ చేస్తుందనుకోండి, అప్పుడది మనకే చాలా ప్రమాదం. నా మాట వినండి. మీరీ విషయాన్ని పట్టించుకోకండి. నేను చూసుకుంటానుగా. అలాగే అత్తయ్య మావయ్యతో కూడా ఈ మాట చెప్పకండి. అలాగేలే. ఈ రోజు నుండి నవ్య మీద ఒక కన్నేసుంచాలి అని అనుకుంటుంది అవని. నవ్య, ఇదిగో ఈ డ్రెస్ నీకు నచ్చిందో లేదో చూడు అని డ్రెస్ కవర్ నవ్య చేతికి ఇస్తుంది. మీ వదిన నీకోసం కొన్నదమ్మా, నీకు తప్పకుండా నచ్చుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్య. నవ్య కవర్లో నుంచి డ్రెస్ బయటికి తీసి చూస్తుంది. తన కళ్ళు మెరిసిపోతాయి. ఆ డ్రెస్సుని బాగా ఇష్టపడుతుంది. కాని నవ్య బయటికి మాత్రం చండాలంగా ఉంది అని అంటుంది. ఆ మాటకి అవనికి బాధ కలుగుతుంది. అవునా, పోనీ నీకు నచ్చింది తీసుకుంది గాని షాప్కెళ్దాం పదా. ఏం అక్కర్లేదులే, నువ్వు పెట్టే డ్రెస్ నీ ఇష్టప్రకారం తీసుకోవాలి కాని నా ఇష్టం ఎందుకులే, ఇదే వేసుకుంటాను అని అయిష్టంగా మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంది నవ్య. ఇక మరునాడు స్పందన, నవ్య కాఫీ షాప్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. నవ్యకి తెలియకుండా తనని ఫాలో అవుతుంది అవని. వాళ్లకి కొద్ది దూరంలో కూర్చుని వాళ్ల మాటలు వింటూ ఉంటుంది. నువ్వు నీ వాటా ఆస్తి రాబట్టుకోవాలి నవ్య. ఆలస్యం చేసుకుంటూ పోతే నెమ్మదిగా మీ వదినికి పిల్లలు పుడతారు. అప్పుడు ఇంకా ఆవిడకి ఆస్తి మీద ఆశ ఎక్కువైపోతుంది. నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా దారిని పోయే దానయ్యకిచ్చి కట్టబెడుతుంది. కాని ఎలాగే? పెళ్లి కాకుండా నా వాటా నేను ఎలా అడిగేది? అయితే పెళ్లి చేసుకో.
అది నా చేతుల్లో లేదే, మా అన్నయ్య చేతుల్లో ఉంది. చెప్పాలంటే ఇండైరెక్ట్గా మా వదిన చేతుల్లో ఉంది. ఇక వాళ్ళ ద్వారా వచ్చే సంబంధం అంటే నువ్వు చెప్పినట్టుగా ఏ దారిన పోయే దానే సంబంధం అయ్యుంటుంది. అప్పుడు పెళ్లి చేసుకుని మాత్రం ఉపయోగం ఏమిటి నాకు? దానికి కూడా ఒక దారుంది. ఏంటది? నువ్వు కిరణ్తో పారిపోయి లవ్ మ్యారేజ్ చేసుకోవడం. అప్పుడు మాత్రం నా వాటా ఆస్తి నాకెలా వస్తుంది? లేచిపోయాననే కోపంతో మా అన్నయ్య ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. నీకా భయం అక్కర్లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఆడపిల్లకి కూడా ఆస్తిలో వాటా హక్కుంటుంది. కాబట్టి నువ్వు పెళ్ళయ్యాక కోర్టులో కేసు వేశావంటే అప్పుడు మీ అన్నయ్య వదిన్ని నీ వాటా ఆస్తి అడుక్కోవాల్సిన పని లేకుండా వాళ్లే పువ్వుల్లో పెట్టి మరీ నీకిస్తారు. సూపర్ ఐడియా ఇచ్చావు. అప్పుడు మా వదిన చిక్క కుదురుతుంది. నేను కొట్టిన దెబ్బకి బిత్తరపోతుంది. చాలా థ్యాంక్సే స్పందన. అదంతా వింటున్న అవని షాక్ అవుతుంది. ఇక ఆ తరువాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.